జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో సాయి రెడ్డి తన రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయం గురించి జగన్ కు చెప్పగా వద్దని సూచించారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత సాయి రెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. తాజాగా షర్మిలతో సాయి రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం వైసీపీ కేడర్ కు నచ్చలేదు. సాయి రెడ్డి షర్మిల భేటీ గురించి రాజకీయంగా చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి తనతో మాట్లాడిన అంశాలను తాజాగా షర్మిల బయటపెట్టారు. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జగన్ వర్సెస్ సాయిరెడ్డి, అటు జగన్ పార్టీ వీడిన వారిపైన స్పందించారు. ఎవరికైనా విశ్వసనీయత ముఖ్యమని, సాయిరెడ్డితో సహా అందరికీ ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా జగన్ పేరు ప్రస్తావన లేకుండానే సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయింది. అందులో వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అన్నారు. భయం అనేది తనలో ఏ అణువణువులో లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలని వదులుకున్నానని పేర్కొన్నారు. దీనిపైన వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక షర్మిల కామెంట్స్ తో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేరుగా సాయిరెడ్డిని టార్గెట్ చేశారు. కేతిరెడ్డి కామెంట్స్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టింగ్ సంచలనంగా మారింది. అందులో రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నది ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్ గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్ప గౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని దాన్ని మాట్లాడడం అంటే వైఎస్ కుటుంబం యొక్క పరువును బజారుకి ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నలో జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ఎపిసోడ్ లో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అలర్ట్ అయింది. కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది.